ఈరోజు పరిశుద్ధాత్మలు మనతో మాట్లాడే వాక్యం ఏంటంటే, పరువు ముఖ్యమా పరిశుద్ధత ముఖ్యమా? చెప్పండి అందరూ, పరువు ముఖ్యమా పరిశుద్ధత ముఖ్యమా? చెప్పండి అందరూ, పరువు ముఖ్యమా పరిశుద్ధత ముఖ్యమా? మనకి ఈ రోజుల్లోనండి పరువు ముఖ్యమా పరిశుద్ధత ముఖ్యమా? ఈ రోజుల్లో చాలా మంది మీద ఫోకస్ పెట్టేది ఏంటేమో ఒక పరువే ముఖ్యం. మేము పరువుని కాపాడుకోవాలి, పరిశుద్ధత మాకంత అవసరం లేదండి, మాకు పరువే ముఖ్యం. పరువు ఇంకా మీకు లోతుగా చెప్ప, మాకు గౌరవమే ముఖ్యం. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుదురు గాక. దేవుని బిడ్డలారా, ఒక వాక్యం మనిషిని కట్టిద్ది, ఒక వాక్యం మనిషిని పడిపోయిన వ్యక్తి నిలబెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా వాక్యం చెప్పినప్పుడు స్పందించండి. హల్లెలూయానో స్తోత్రమో వందనాలో ఏదో చెప్తా ఉంటే మన బండి ముందుకు వెళ్తా ఉండేది. హల్లెలూయా. పరువు ముఖ్యమా పరిశుద్ధత ముఖ్యమా? ఇక నా వంక చూడండి, చెప్తున్నాను. వాక్యంలో ఉండే ఒక దైవజనుడి గురించి చెప్తున్నా, వినండి. ఒక పాస్టర్ గారు, ఒక దైవజనుడు సంఘంలో నుండి ప్రసంగిస్తా ఉన్నాడు. ఇక నువ్వు అక్కడే కూర్చో అమ్మా, నువ్వు ఇటు రావద్దు, నువ్వు అక్కడే కూర్చో. చాలా శ్రద్ధగా వినండి వాక్యం, చాలా పశ్చాత్తాపంతో కూడిన వర్తమానమే. ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు సంఘంలో నుండి వాక్యం బోధిస్తా ఉన్నారు. బోధిస్తున్న సమయంలో ఏం జరిగిందంటే, ఒక విశ్వాసి, ఒక యవనస్తురాలు పాస్టర్ గారు వంక అలా చూస్తా ఉంది. పాస్టర్ గారు వంక అలా చూస్తా ఉంటుంటే పాస్టర్ గారు గమనిస్తున్నారు, ప్రార్థన చేశారు, అంతా అయిపోయింది. విశ్వాసులు రమ్మంటారు కదండి పాస్టర్ గారు మా ఇంటికి రండి ప్రార్థన చేయడానికి అని. ఈ ఒక్క సహోదరి అందంట, ఈమెకి పెళ్ళయింది, పాస్టర్ గారండి మా ఇంటికి రండి ప్రార్థన చేయడానికి అని చెప్పిందంట. ఎవరిని? పాస్టర్ గారిని. స్పందించండి, ఎక్కడే ఉండండి అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు అన్నారంట, అమ్మ తప్పకుండా వస్తానమ్మా, మీ భర్త గారు కూడా ఇంట్లో ఉన్నారు కదమ్మా అన్నారంట. ఉన్నారండి అన్నాను. ఓకే, గురువారం రోజు వస్తానమ్మా, గురువారం ఏ కోటం లేదు వస్తానమ్మా అన్నాడంట. ఓకే పాస్టర్ గారు గురువారం వెళ్ళారంట ఇంటికి. అమ్మా ఎవరండి? పాస్టర్ గారినమ్మా. ఓకే వచ్చి రండి. నన్ను అమ్మ మీ భర్త గారు ఉన్నారమ్మా ఇంట్లో అన్నారంట. బయటికి వెళ్ళారండి, ఇప్పుడు మీరు వస్తున్నారని పాల ప్యాకెట్ తేడానికి వెళ్ళాను, కాఫీ గారు పెడదామని వెళ్ళారండి బయటికి, పాల ప్యాకెట్ తీసుకొని పంపించి మీరు వస్తున్నారు కదా అని చెప్పిందంట. సరే పాస్టర్ గారు బయట ఎదురు చూస్తున్నారంట. లోపలికి రండి అని పిలుస్తుందంట. అమ్మ మీ భర్త గారు వచ్చిన తర్వాత నేను వస్తానమ్మా అంటున్నాడంట పాస్టర్ గారు. మీ భర్త గారు వచ్చిన తర్వాత నేను వస్తానమ్మా లోపలికి అంటున్నాడంట. కాబట్టి మా భర్త గారు వచ్చింది మీరు వస్తారు, భర్త గారు చూస్తే తిడతారండి, పాస్టర్ గారు అంతసేపు బయట నుంచో పెట్టాను. పాస్టర్ గారు ఎప్పటికీ మధ్య పడతా ఉన్నారంట. ఈ భర్త గారు ఉంటేనే బాగుండేది కదా, లోపలికి వెళ్తే బాగోదు కదని. సరే బలవంతం చేస్తే గుమ్మం దగ్గర చేరేయండి అమ్మని, చైర్లో కూర్చున్నాడంట. అరగంట అయిపోతుందంట, గంట అయిపోతాం, భర్త ఇంకా రావట్లేదంట. అమ్మ ఏనమ్మా ఇంకా రాట్లా మళ్ళీ అంటుందంటే, పాస్టర్ గారండి మీరు ఆ గుమ్మం దగ్గర ఉంటే మా ఆయన చూస్తే తిడతారండి, కొంచెం లోపలికి రండి అందంట. గంటలో సరే వస్తారండి ఎందుకు రాకుండా ఉంటారండి మా భర్త గారు. సరే ఆయన ఏం చేశాడు, సరేనమ్మని లోపలికి వచ్చాడు. లోపలికి ఎప్పుడైతే వచ్చామో తలుపు వేసేసింది. లోపలికి ఎప్పుడైతే వచ్చిందామా తలుపు వేసేసింది. పాస్టర్ గారండి మా భర్త డ్యూటీకి వెళ్ళి 4 రోజుల దాకా రారు మా పాస్టర్ గారు. 4 రోజుల దాకా మా పాస్టర్ గారు రారు. సరే మా యొక్క భర్త గారు 4 రోజుల దాకా రారు. కాబట్టి అండి మీరు నాతో పాపం చేయమని అడిగిందంటే పాస్టర్ గారిని. అమ్మా తప్పైపోయిందమ్మా, నేను ఎవరికి చెప్పను అలా అన్నావని. అలా చేయకూడదమ్మా, నేను దైవజనుడు కదమ్మా, బహుశా కూడా తొందరపడి అలా అన్నావేమోనమ్మా, తప్పేది కదమ్మా, నేను వెళ్తాను. పాస్టర్ గారండి నేను మిమ్మల్ని వదలని డోర్ వేసి లాక్ వేసేసిందంట.
పాస్టర్ గారికి దైవజనుడికి ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి, ఎటు వెళ్ళాలో తప్పించుకునే పరిస్థితి దైవజనుడిది. అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటా, దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నేను దయచేసి నన్ను వెళ్ళని అమ్మని అడుగుతున్నాడు దైవజనుడు. పాస్టర్ గారు లేదు, మీరు నాతో పాపం చేయాలని అడుగుతున్నాడు. అమ్మా నీ దైవజనుడు ఈ తప్పమ్మా, దయచేసి ఒక యాచకత్వం జరిగిస్తున్న తప్పమ్మా ఇది అని దైవజనుడు చెప్తున్నా కానీ వినడం లేదా ఆ యవ్వనస్తురాలు. ఇక చెప్పేసిందంట. పాస్టర్ గారు బలవంతంగా డోర్ తీసుకుని వెళ్ళిపోతుంటే ఈయనేముందో తెలుసా, పాస్టర్ గారండి మీరు కానీ డోర్ తీసుకుంటే కనుక నేనే బట్టలుకొని బయటికి వెళ్ళిపోతాను అందంట. పాస్టర్ గారే నాతో పాపం చేశారని చెప్పిందంట. అప్పుడు రెడ్ హ్యాండెడ్గా మీరు దొరికిపోతారు పాస్టర్ గారు అంది. దైవజనుడికి ఏం చెయ్యాలి అర్థం కాని పరిస్థితి. నాకు చేయి నొప్పి వస్తుందో అలా చెప్తాను, మొన్న నుంచి చేతులు ఎత్తి చేయి నొప్పి వస్తుంది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అటు బయటికి వెళ్ళినా ఇటు లోపల ఉన్న ఎటు అర్థం కాని పరిస్థితి. అమ్మా దయచేసి నేను ఈ కాలు పట్టుకుని నేను యాచకత్వం సేవ చేసే క్రమం అమ్మా, నేను వెళ్ళకూడదా, నేను వెళ్ళిపోవాలమ్మా, ఉండకూడదని చెప్తున్నాడు ఈ దైవజనుడు. ఈ యొక్క భార్య వినడం లేదు అసలు. అది కాదమ్మా భర్త గారు ఉంటారని చెప్పావు కదా, ఇలా చేస్తున్నావు ఏంటంట అంటున్నాడు దైవజనుడు. అమ్మ దయచేసి వెళ్ళిపోతాను పాస్టర్ గారండి, నేను వెళ్ళిపోతుంటే ఏమేం చేసినావు తెలుసండి, ఇక తీసేయటం ప్రారంభిస్తాం. అమ్మ నువ్వేమన్నా చేసుకుని బయటికి వెళ్ళిపోని తీసేస్తున్నాడు. పాస్టర్ గారు ఆలోచిస్తున్నారు. పాస్టర్ గారు గేట్ దాటి బయటికి వెళ్ళాడా, అక్కడ ఉండలేడు. మారు 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 వీధంతా 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 మొత్తం రచ్చరచ్చ అయిపోద్ది. పాస్టర్ గారు ఏం చేయలే తప్పు, మోపేస్తానండి. ఇరుక్కుపోయి రెడ్ హ్యాండెడ్గా పాస్టర్ గారికి ఏం చేయాలో తెలియక ఆమెతో సైనించడం ప్రారంభించి యథావిధిగా అంతా అయిపోయింది. పాస్టర్ గారు బయటకు వచ్చేసారు. తెల్లారాది పాస్టర్ గారు బలిపీఠం మీదకి ఎక్కలేదు, బలిపీఠం కింద ఉన్నాడు. పాస్టర్ గారు బలిపీఠం కింద ఉన్నాడు. కొత్త పాస్టర్ గారిని తీసుకొచ్చాడు. ఇక నుంచి సంఘానికి ఏం తెలియదు. ఇక నుంచి మన మధ్యలో ఉన్నటువంటి కొర్నేలి అనే దైవజనుడు నడిపిస్తాడు. ఈరోజు నడిపిస్తారేమో అనుకుంటుంది సంఘం. కొర్నేలి పాస్టర్ గారు నడిపించారు. పాస్టర్ గారు తలదించుకున్నారు. పాస్టర్ గారు వెనకాల కూర్చున్నారేమో అనుకున్నారు విశ్వాసులు. పాస్టర్ గారు వెనకాల కూర్చున్నారేమో కదా అని అనుకున్నారు విశ్వాసులు. పాస్టర్ గారు అలా అలా అలానే అలా 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 ఆ ఊరు, ఆ పట్టణం, ఆ గ్రామం, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారి కోసం కొన్ని నెలలు ఎతికి 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 వాళ్ళ పాస్టర్ గారు ఏమయ్యారో వారికి తెలియదు. ఎందుకు మీకు చెప్పానంటే పరువు ముఖ్యమా పరిశుద్ధత ముఖ్యమంటే ఈ పాస్టర్ గారికి ఏం అడ్డొచ్చిందంటే పరువు అడ్డొచ్చింది, పరిశుద్ధత అడ్డు రాలా. ఇతనికి ఏంటిదయ్యా అడ్డొచ్చిందంటే పరువు. ఇతనికి అడ్డుబండ ఏంటయ్యా అంటే పరువు అడ్డొచ్చింది. అమ్మో నేను బయటికి వెళ్ళిపోతే గనక వాళ్ళంతా మొత్తం రచ్చరత చేసేసిద్దేమో, అంత టామ్ చేసేసిద్దేమో. అమ్మో నేను వెళ్ళలేను. పరిశుద్ధతను పక్కన ఇసిరేసేసేసి పాపంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులో మొదటి రాత్రి యొక్క వర్తమానం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరువును కాపాడుకుంటున్నావా, పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? పరువుని కాపాడుకుంటున్నావా, పరిశుద్ధతను కాపాడుకుంటున్నావో ఈ రాత్రి ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. బైబిల్ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా మంది ఉన్నారుగా, ఒకే వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాడు. అతనే జోసెఫ్. ఈ యోసేపుకి ఎలాంటి శోధన అంటే భయంకరమైన శోధన వచ్చింది. యోసేపు పోతిఫర్ భార్య నాతో పాపం చే సహించుమని అడిగింది. ఈ వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసా? అక్కడ ఉండటానికైనాను ఆమెతో మాట్లాడడానికైనా ఇష్టపడేవాడే కాదట. హల్లెలూయా.
ఏం చేశాడు తెలుసా? ఆ స్త్రీ ఏ విధంగా చేసిందో ఈ పోతిఫర్ భార్య కూడా. ఎవ్వరు లేరు ఇంట్లో కదా, ఇంట్లో ఎవరు లేరు కదా, రాని బలవంతం చేసి అతని చొక్కా పట్టుకుంది. ఆదికాండం 39వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం తెరవండి. ఆదికాండం 39వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 39:15. నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర వస్త్రమును విడిచిపెట్టి తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిన వారితో హల్లెలూయా తప్పించుకొని వెళ్ళిపోయాడట. హల్లెలూయా తప్పించుకొని చొక్కా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు? యోసేపు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు, అతని యజమానుడు పోతిఫర్ ఆ యొక్క యజమానుడు భర్త ఇంటికి వచ్చే వరకు వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. ఎవరు ఉంచుకున్నారంటే వస్త్రం? అతని యోసేపు వస్త్రం ఆమె దగ్గరే ఉంచుకుంది. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పున తన భర్తతో మొత్తం ఈ మాట చెప్తుందండి. ఏ మాటలు? నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. బిగ్గరగా కేక వేసినప్పుడు తన వస్త్రము చూసా ఎంత అల్లిచ్చేస్తా చూసావా? వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని పారిపోయాను. కాబట్టి యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసేనని తన భార్యతో తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి హల్లెలూయా. ఇతను ఏం చేస్తాడు తెలుసా? యోసేపు ఏం చేసి తెలుసా? ఈమెతో పాపం చేయమంటుంది కాబట్టి అతను గబగబా అతను పట్టుకున్నాడు చొక్కా. ఏం చేసేది? టక్క 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 ఎమ్మన్నే ఇప్పేసేసి పారిపోయాడు. ఇప్పుడు ఏమికి దొరికింది ఏంటో తెలుసా? ఆధారం చొక్క. ఇదిగో బట్టలు ఈ షర్ట్ ఎప్పు తీసేసారని చూపించేసింది. అతను ఏం చేస్తే తెలుసా? అతని భర్త వచ్చే అంతవరకు ఇదిగో చెప్పేసిందంట. భర్త వచ్చే అంతవరకు చెప్పిందంట. ఏమని చెప్పిందో తెలుసా? నాతో పాపం ఇదిగో ఆ హెబ్రీ దాసు తీసుకొచ్చేవే నాతో పాపం చేశాడు. అంతే. అతన్ని తీసుకొని వచ్చి చెరసాలలో వేశాడు. ఇక్కడ మీకు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? పరువు నన్న విడిచిపెట్టేశాడు కానీ పరువు పోయినా పర్లేదు అనుకున్నాడు, గౌరవం పోయినా పర్లేదు అనుకున్నాడు కానీ పరిశుద్ధత పోగొట్టుకోవాలి. అర్థమైతే స్తోత్రం చెప్పగలరు. హల్లెలూయా. ఇతనికి పరిశుద్ధత అడ్డొచ్చింది, పరువు కూడా అడ్డొచ్చింది. నేను ఇప్పుడు బయటికి వెళ్తే గనక చెరసాల్లోకి వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళిపోతే గనక అందరి ముందు వెలివేస్తారు, బయటికి వెళ్ళిపోతే గనక పరువు పోయిద్ది, బయటికి వెళ్ళిపోతే గనక నిందిస్తారు, నేను కానీ బయటికి వెళ్ళిపోతే గనక మొత్తం రచ్చ అయిపోయింది అనుకున్నాడు. రచ్చ అయిపోయినా పర్లా, పరువు పోయినా పర్లా, గౌరవం పోయినా పర్లా, నాకు కావాల్సింది పరిశుద్ధతే అనుకున్నాడు. హల్లెలూయా. మీరు సనుక్కోవసల కొనుక్కోవసల స్పష్టంగా చెప్పండి హల్లెలూయా అనేది. హల్లెలూయా. ఇతను విడిచిపెట్టేశాడు. నాకు పరువు ముఖ్యం కాదు, నాకు గౌరవం ముఖ్యం కాదు, నాకు పేరు నా స్టేటస్ ముఖ్యం కాదు, నాకు ముఖ్యమైనది ఒక పరిశుద్ధమైన లైఫ్, ఒక పరిశుద్ధమైన జీవితం. అంతే. అడ్డొచ్చిందంతే. ఈ నేటి తరంలో యోసేపు తరం లెగాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో యోసేపు తరం, జాషువా జనరేషన్, ఒక జోసెఫ్ జనరేషన్ లెగాలి ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనకి అడ్డులు వస్తున్నాయి, కొన్ని పరువులు పోతున్నాయి. అమ్మో మేము అక్కడికి వెళ్ళకపోతేనండి ఏమనుకుంటారో. అప్పుడే మరి అడ్డు వచ్చింది పరువు, మరి అప్పుడే గౌరవం అడ్డు వచ్చింది. ఫ్రెండ్స్ అంటారు బయటికి వెళ్దాం రారా అంటారు, ఫ్రెండ్స్ అంటారు బయటికి వెళ్దాం రారా అంటారు. అమ్మో వాళ్ళతో వెళ్ళకపోతే నా పేరు పరువు పోయిద్దాం, ఎక్కడ వాళ్ళతో పరిశుద్ధ పక్కన పెట్టేసి కూడా నాకు పరువు పోయినా పర్లా, పరిశుద్ధత కావాలని యోసేపు. హల్లెలూయా. ఈ రోజు ఈ మొదటి రాత్రి అండి మనకి కావాల్సింది పరిశుద్ధత, మనకి కావాల్సిన ఒక పరిశుద్ధమైన జీవితం. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉంటున్నా, ఏ స్థలంలోకి వెళ్ళినా అమ్మో ఈ వస్త్రాలు వేసుకుంటే నాలో పరిశుద్ధత కనపడాలి కదా, అమ్మో నేను ఈ తెల్లబట్టలు వేసుకుంటే కనుక వాళ్ళు పొద్దుగు తెల్లబట్టలు అంటున్నారు, అమ్మో
పరువు పక్కన పెట్టేస్తాం, పరిశుద్ధ పక్కన పెట్టేసేద్దామండి. పరువు కావాలా, ముందు గౌరవం కావాలి. ఈ బట్టలు నాకు గౌరవం ఇస్తాయి కాబట్టి నేను వేసుకోవాలి. ఈ రోజుల్లో నేటి తరం క్రైస్తవులకి ఏది ముఖ్యం అంటేనండి, పరువే ముఖ్యం, గౌరవే ముఖ్యం, పేరు ప్రఖ్యాతులే ముఖ్యం. పరిశుద్ధత పోయినా పర్లా, పరిశుద్ధత నాకు అవసరం లేదు. అందరూ పెద్ద వేస్తారా? మన సినిమా వచ్చిన చూసావా? వీడి చేతనంటే వీడి ముందు పరువు పోయిద్దో అనుకొని పరిశుద్ధం పక్కన పెట్టేసేస్తా. చూసారు సినిమా? మనం వచ్చింది కొత్త సినిమా. అక్కడ నీ పరిశుద్ధత పోవట్లేదా? అందరికి ఇన్స్టాగ్రామ్లో ఉండే, నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడిపోయావా? పోస్టులు పెట్టుకోపోయావా? అందరూ వాడతారమ్మో, వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు కదా, వీళ్ళు పెట్టుకున్నా మేము పెట్టుకోకపోతే బాగోదులే. అమ్మో, అక్కడ అడ్డు వచ్చింది పరువు పరిశుద్ధత పక్కన దోసేస్తున్నా. ఇలానే ఎంత కాలం అయితే ఉంటారో వాళ్ళు దేవుడు ఎప్పుడు హెచ్చరించలేడు. ఎవరైతే ఇలానే జీవిస్తే వాళ్ళు ఎన్నడిగా హెచ్చించబడలేరు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి అంటే అది దేవుడి వల్లే అయ్యింది. ఏ పాస్టర్ గారి వల్ల అవ్వదు, ఏ మనుషుల వల్ల అవ్వదు, ఆఖరి మా తల్లిదండ్రుల ద్వారా కూడా అవ్వదు. ఒక వ్యక్తిని హెచ్చించాల్సింది ఎవరై అంటే, నిన్ను గోల్లోకి నువ్వు అనుకున్న రీచ్ లోకి తీసుకెళ్లేది ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. మనుషులు ఎవరు తీసుకెళ్లేరు. మనుషులు అక్కడ రికమెండేషన్ చేయొచ్చు. సార్ మా అబ్బాయి సార్ అండి, మా పాపని కొంచెం చూడండి అండి, కొంచెం చెయ్యండి అండి, అక్కడ దగ్గర రికమెండేషన్ చేయొచ్చేమో కానీ నిన్ను గురు యొద్దకు తీసుకెళ్ళలేరు సుమా. ఒక వ్యక్తిని గురు యొద్దకు తీసుకెళ్ళి అతను కాపాడుకున్న పరిశుద్ధతే ఇంకా ఏదీ లేదు. ఈ మొదటి రాత్రి నేను హృదయపూర్వకం మీతో నేను పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాను. ఈ రాత్రి పరువును కాపాడుకోగలుగుతున్నావా, పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకొని కొంచెం బయలుదేరాలమ్మా. అడ్డొస్తుంది, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి. అమ్మో, ఇటు వెళ్తే గనక ఆదివారం ప్రార్థన పోయిద్ది, అటు వెళ్ళకపోతే గనక వాళ్ళు ఏమనుకుంటారు? సర్లే ఆదివారం ప్రార్థన పోయినా పర్లేదు, ఆ పరువు కాపాడుకోవడానికి వెళ్ళిపో. నువ్వు కాపాడుకోవడానికి వెళ్ళిపోతున్నావు, నేను ఏమనకూడదు, వెళ్ళిపో. పరిశుద్ధత పోవట్లేదా? అందరు మాట్లాడడం బూతులు ఏదో ఒక మాట వచ్చింది. ఏంట్రా ఎప్పుడు చూసినా భక్తి అంటావు, కాలేజీలో కానీ జాబ్ దగ్గర కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఏమవుతులే, ఏదో ఒక మాట అనొచ్చులే. అవునులే, ఇలా ఉంటే ఎంతకాలం, ఏదో ఒక మాట అందాంలే, మనం కూడా ఏదో ఒక మాట అనేసేయటం. పరిశుద్ధత పోతుంది, పరువు నిలబడతాం. ఆ పరువుని ఎప్పటికి తీసుకురాలేదు. ఈ రాత్రి నుంచి 2 టాలెంట్ చేసుకోండి. పరిశుద్ధతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, పరువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా? అమ్మో, నేను మాకు తెలిసిన ఒక ఆయన, అమ్మో అసలు ఎరా యాచక వస్త్రాలు ఆదివారం అన్నా, అరే ఈ రోజన్నా మీటింగ్లో ఎప్పుడన్నా ఇయ్యండి అంటే, అమ్మో గిరిపుల్లప్పుడు వాడికి నేను ఎన్నిసార్లు చెప్పాను. గిరిపురం మాకు అప్పుడు జరిగేటప్పుడు ఆదివారం కోటలు అప్పుడు ఇక్కడ రాకముందు ఈ సివిల్ డ్రెస్ మాత్రం వేసుకోవడానికి ఇష్టపడతాడు, కానీ యాచకం బట్టలు మాత్రం లీవిల్ బట్టలు వేసుకోవడానికి అసలు ఇష్టపడతాడు. అమ్మో ఇలా ఉంటే కుదరదండి. అమ్మో అక్కడే అర్థమైపోట్లా, నువ్వేం కాపాడుకుంటున్నావు? ఒక్కరోజు కదా మీ ఫ్రెండ్స్కి వాక్యం చెప్పావా? వాళ్ళు చెప్తే ఇది అనుకుంటారండి. నీ బరువు కాపాడుకున్నావా, పరిశుద్ధత కాపాడుకోవట్లా. వాళ్ళకి ఏదో ఒక వాక్యం చెప్పాలని లేదు. వాక్యం చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు? వారంలో ఒక్కరోజు సువార్త చెప్పు, వారంలో ఒక్కరోజు. మన కాలేజీలో, మన స్కూల్లో, మన జాబ్లో ఒక్క వ్యక్తికి అమ్మో ఈ మాట చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు? వినరండి, రారండి, చేయరండి. వ్యర్థమైన మాటలైతే వింటారు, సినిమా మాటలైతే వింటారు. దేన్ని కాపాడుకుంటున్నావు? దేని మీద ఫోకస్ అవుతున్నావు ఒక్కసారి పరీక్షించుకో. దేని మీద, ఎక్కడ, ఏ బండ మీద నిలబడుతున్నాం మనం, ఏ బండ మీద మనం కట్టబడుతున్నాం? ఇంట్లో మనకి టీవీ ఉన్నప్పుడు, అయితే ఫోన్ ఉన్నప్పుడు, ట్యాబ్ ఉన్నప్పుడు అడ్డు వచ్చింది. అమ్మో చూడకూడదు, అమ్మో చేయకూడదు కదా. పర్లేదులేండి,
అప్పుడు పరిశుద్ధత ఏమవుతుందంటే పగకెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? యోసేపుని ఏం చేశాడు తెలుసా? అలా చేశాడని యోసేపు అనుకున్నాడు చెరసాలకైనా సిద్ధపడ్డాడు. ఇక అర్థం అవ్వాలి ఆ మాట. చెరసాలకైనా సిద్ధపడ్డాడు కానీ ఆమెతో కలవటానికి సిద్ధపడ్డాడు. పరువు పోయినా, ప్రత్యక్షత పోయినా, అమ్మో యోసేపు హెబ్రీడు అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఫరో నన్ను ఎంత చిత్రహింసలు పెట్టినా పర్లా. ట్రెండ్ అండి ఇది. ఒకళ్ళు అంటున్నారులే నాతో మొన్న మొన్న నేను అక్కడికి వెళ్ళాను. మొన్న ఎక్కడికి పోతానికి మనం ఒక డెలివరీ స్టూడియోకి వెళ్ళాను. నేను ట్రెండ్ అన్నయ్య ఇది, ఈ జనరేషన్ ట్రెండే ఇది. ఇలా లేకపోతే లోకంలో బ్రతకలేము. స్టేటస్ అయి పెట్టుకోవాలి మేము, అలా ఉండాలి మేము. కటింగ్స్ ఏంట్రా అట్టా చేయించుకున్నావు మరి నువ్వు? డెలివరీ విడుదల ప్రార్థన చేయడం గల వాడు అన్నాడు. ట్రెండ్ అన్న ఇది. అరే ఇదంతా తీపిచ్చేసి ఎంత చేయించాడు. ట్రెండ్ అన్న ఇది. అమ్మా మీ అబ్బాయి మా అబ్బాయి అసలు ఏంటండి మాట చెప్పిపోతున్నాను అంటే ఆ పిల్లోడికి ఆ వెతికప్పుడు పరువు కాపాడుకున్నాడు కానీ పరిశుద్ధం సార్. ఆ కటి నేను కాపాడిందా? ఈ వస్త్రాన్ని కాపాడతాయా? నువ్వు కాపాడుకున్నా, నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధత నిన్ను కాపాడింది. మరి ఏది నిన్ను కాపాడు? మరి ఏది నిన్ను కాపాడదు? నిన్ను కాపాడేది హోలీ హోలీ హోలీ. అందుకు అన్నాడు, సంఖ్యలైన చెరసాలైన బానిసగా ఉండబడిన దుష్కారం చేయకుండా పవిత్రంగా జీవించిన, సంఖ్యలైన చెరసాలైన బానిసగా ఉండబడిన దుష్కారం చేయకుండా పవిత్రంగా జీవించిన, హల్లెలూయా. నా బ్రతుకుకి మేలు ఏంటి అంటే, నా బ్రతుకుకి ఆధారం ఏంటో పరిశుద్ధతే. నేను పరిశుద్ధత లేకుండా జీవించలేను, ఈ పరిశుద్ధతే నా మార్గం అనుకున్నాడంతే. అందుకే దేవుడు అతన్ని హెచ్చరించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డ కాలేజీకి నచ్చినట్టు కాదు, ఇంటి వారికి నచ్చినట్టుగా కాదు, యేసుకు నచ్చినట్టుగా బ్రతుకు. ఈ రోజుల్లో బయట కాదండి, అన్యులు కాదండి, మనలోనే అమ్మో మేమండి, అమ్మో వాళ్ళకి ఉండాలండి, అంతేనండి. ఇంకెందుకండి భక్తి, ఇంకెందుకండి క్రైస్తవం? పరువు ముఖ్యమా మనకి? పరిశుద్ధత ముఖ్యం? ఏది ముఖ్యం మనకి? ఏది ముఖ్యమైన పనిగా మనం భావిస్తున్నాం? ఎక్కడ కూర్చున్నా, ఈవెన్ కటింగ్ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమండి మాకు ఈ రెండు సమానంగా చేయనండి, ఇటు అటు కానీ ఆడవాళ్ళైనా కానీ వస్త్రాలు కప్పుకుంటూ
మంచిగా ఉంటూ జల్లల్లుకు మంచిగా ఉంటూ పరిశుద్ధత వస్త్రాల్లో పరిశుద్ధత చూపించటం. కొంతమంది ఆడవాళ్ళు ఎట్టా తయారు ఈ రోజుల్లో, సగం సంగం బట్టలు. అబ్బాయిలు ఎట్టయితే చిరిగిపోయిన బట్టలు, స్టైల్ మాటలు, స్టైల్ ఉంటేనే ఈ రోజు మరి అదే మరి పరిశుభ్రత. ఏది కొంతమంది అండి బట్టలకి ఇచ్చే ప్రాధాన్యత భక్తికి ఎంత బాగుందో నాకు అనిపించింది. ఈ వస్త్రాలకి ఇచ్చే ప్రాధాన్యత అండి ఈ పెట్టుకుంటారు 1000 రూపాయలు, 2000, 3000, 4000. ఒక ఆమె అడిగాం మొన్న, అమ్మా ఏంటమ్మా మరి అంత అట్టని బట్టలు వేసుకున్నాము, ఏంటో మరి అంత కాస్ట్ పెట్టుకున్నామంటే ఆ డ్రెస్ వచ్చి 3000 ఇది వేసుకొని తీసి పడేసేదానికి. వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా చిన్నపిల్లలైనా వీళ్ళైనా ఎవరైనా, అమ్మో ఈ బట్టలు వేసుకోపోతేనండి, ఈ షర్ట్లు వేసుకోపోతేనండి, ఈ ప్యాంట్లు వేసుకోపోతేనండి, ఈ యొక్క మెటీరియల్ వేసుకోపోతేనండి ఏదో రకం అనుకుంటాం. అందరూ వేసుకొని మేము వేసుకోవాలి. అందరూ వేసుకొని మేము వేసుకోవాలి అంతే. అందరూ మోడల్ వచ్చింది, చెప్పులు మోడలు, మేము మార్చేసే చెప్పులు అంతే. ఏంటో చెప్పులు ఎట్టున్నాయి, ఏంటో డ్రెస్సులు అట్టండి, ఏంటో అట్టున్నావు, అబ్బో పాతకాల ముసలిలాగా ఉన్నారా బాబా అంటున్నాం. మమ్మల్ని అంటే మేము ఎప్పుడు ఆ బట్టలు వేసుకుంటాం కదా, యాసకు బట్టలు ఏంటో బాబా, పో ముసలి బట్టలు లాగా వేసుకుంటాం, ఏంటో లబ్బులో బట్టలు, లూసులు బట్టలు ఎందుకురా బాబా అంటారు మమ్మల్ని. నిజమే కదా, ట్రెండ్ తీ, సూట్ అయ్యి, టక్కేయి. పక్కన పరిశుద్ధత పోయింది, పరువు కాపాడుకున్నాం. అందరం లేరు, అందరం జీవించలేరు. ఈరోజు దేవుని బిడ్డ, ఏది నీకు ముఖ్యమో ఆలోచించుకో. ఏది రేపు ప్రభు ఎదుట నేను నిలబెట్టిద్దో ఒకసారి ఆలోచించుకో. ఏది దేవుని ఎదుట నేను నిలబెట్టింది, ఆ యొక్క మహిమ గల రాజు ఎదుట నేను ఏది రేపు నిలబెట్టేది. యోసేపు అనలేడా, వచ్చేసాడు బయటకంటే. మనల్ని ఏ ఫ్రెండ్స్ అయినా కానీ, ఏ చుట్టారైనా కానీ ఎటు లాగుతున్నా కానీ మనం అమ్మో తప్పదు కదండి. ఏంటి తప్పదు కాదు, మేము రామంతేనండి. రేపు మాకు ఫంక్షన్ ఉంది, రేపంటే ఈ యొక్క అక్టోబర్ మధ్య వారంలో. నేను మాకు చెప్పేసేసి మీరు మొహమాటలు లేక ప్రార్థన చేయడం కొత్త చెప్పండి అన్న అంతే. అమ్మో అలా అయితే కనుక పేరు పోయిద్ది, అసలు ఉన్న విలువ కూడా పోయి ఏమైతే ఒక్కసారి వెళ్ళేసి వచ్చేసేద్దాం లేదు, రాసి పడకూడదు. మరి ఏది మరి మనకి వాక్యం వినేసి వెళ్ళిపోయే రకమా, పాట పాడే రకమా? మరి ఏది? చెరసాల కంటే కన్నా సిద్ధపడాలి, గౌరవం పోవడం కన్నా సిద్ధపడాలి. హల్లెలూయా. పరువు పోయినా కన్నా సిద్ధపడాలి. హల్లెలూయా. యోసేపుకి ఎక్కడ పరువు పోయిందో, ఎక్కడ గౌరవం పోయిందో, ఎక్కడ తలదించుకున్నాడో పిలిచాడు. ఎవరు? ఫరో. పిలిచి అన్నాడు, నాకంటే కొంచెం తక్కువ అంతే, అతనికి లేక. ఎలా వచ్చింది అది కాదు కదా, కళ్ళకు అర్థం చెప్పేశాడు. రాజుకు వచ్చిన కళ్ళకు అర్థం చెప్పేశాడు. ఈ రాత్రి మీకు నేను చెప్తున్న దైవజనుడు అండి, ఎవరైతే దైవజనుడు దేవుడు మాటను తీసుకుని వెళ్తున్నారండి, పరిశుద్ధత కోసం ప్రతి రాత్రిని పగలు పోరాటం చేస్తున్నారండి, నేను నిజంగా చెప్తున్నాను, దేవుడు నేను చెప్తాడు. హల్లెలూయా. ఇతని నేను ఎంత హెచ్చించాలన్నా హెచ్చించగల కొంచెం వరకే. నేను ఇతన్ని రామార్పడికి హెచ్చించాలనుకున్నా, దేవుడు ఇతన్ని ప్రపంచానికి హెచ్చించాలనుకున్నా. హల్లెలూయా. నేను ఇక్కడ వరకే,
ఈ సీటు వరకు సర్పంచ్ వరకే దేవుడండి ప్రైమ్ మినిస్టర్ గా చేయాలని ఆశపడతాడు. దేవుడు అది చూస్తున్నాడు మనలో. అమ్మో గట్టి 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 గట్టిగా అరిసేసేసి బూతులు కోపాలు ఎన్ని గట్టి గట్టి అరిచేసి అరిచేసేసి పరిశుద్ధం పోతుంది, మాట తప్పిపోతుంది. వాక్యం చెప్తుంది అతడు నష్టము కలిగినను మాట తప్పుడు. ఎవరు పరిశుద్ధం కోసం ప్రాణం పెట్టేవాళ్ళు మాట తప్పరు, మాట మీద నిలబడతారు. మేము అందుకే చూడండి ఈ 4 అభిషేక ప్రార్థన 4 వేసేవి అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రేయర్ లైఫ్ కానీ రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్కడ జరుగుతున్న మనకి ప్రార్థనలు మొత్తం చేంజ్ రాబోతాం చూడండి. హల్లెలూయా. మేము పోరాడుతున్నాము. ఇక్కడ అయిపోయిన కోటలు అయిపోయిన తర్వాత అక్కడ అక్టోబర్ అక్కడ ప్రార్థన జరుగు మనకి ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. ప్రార్థన బృందాలా పెట్టాము వారానికి ఒకళ్ళని. ఇక్కడ అక్కడ మందిరం కట్టబడింది, ప్రజలు తరలి వస్తారు చూడండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చి చెప్తాడంటే యోసేపు దేవుడు చెప్పాడు, యోసేపు అక్కడ తలదించుకున్నాడు. మేమండి ఒక రోజు సెప్టెంబర్ 6వ తారీఖు నా బర్త్డే, పోయిన నెల సెప్టెంబర్ 6వ తారీఖు నా 6 సంవత్సరం సేవ 5 సంవత్సరాలు కంప్లీట్ 6వ సంవత్సరం. నాకు ఒక సిస్టర్ గారు సహకారులుగా ఉండేవాళ్ళు. నా బర్త్డే రోజే మీటింగ్స్ మాకు అప్పుడే మొన్న ఎలా పెట్టే మీటింగ్స్ సేమ్ అలానే. ఆమె రోడ్డు మీదే నిందించి అవమానించేసింది. డబ్బులని తీసేసి ఒక జాషువా వాళ్ళే ఉన్నారు అప్పుడు ఆమె మొత్తం వాళ్ళు మొత్తం ఇంట్లో తీసుకొని చెప్పిందంట. ఆమె పాస్టర్ గారు మీ అన్ని డబ్బుల కోసం చేస్తున్నాడు అంత వాళ్ళైతే గట్టి గట్టిగా అరిచేసాడు రోడ్డు మీద. ఒక్క మాటలు మాట్లాడేది. ఆ రోజు సాయంత్రం ప్రార్థన యథావిధిగా ప్రార్థన చేసేసుకున్నాం, యథావిధిగా ప్రార్థన పెట్టేసుకున్నాం. ఆ సభలో మేము కాపాడుకుంటే పరువు కాదు, పరువు కాపాడుకుంటే ఏమి తెలుసా? మీరు చూసేవేంటి, నువ్వు చూసావా, మేమంతా చూసావా, డబ్బులు తీసుకొని చూసావా అనొచ్చు. అతడు నష్టము కలిగిన మాట తప్పడు, నష్టం కలిగిన మాట తప్పడు. అతనికి నష్టమే కలుగుతుంది, మాట మాత్రం తప్పడు. అతనికి నష్టమే, అతను పరువు పోతుంది, నష్టమే, మాట తప్పడు. నిందలేనండి, అవమానం లేనండి, ఒత్తిడి లేనండి, పోరాటం లేనండి, టెన్షన్ లేనండి. అయినా కానీ రేపు మొన్న అదే రోజున దేవుడు అక్కడే నిలబెట్టి ఆరాధన జరిగించాడు. హల్లెలూయా. ఎక్కడ యోసేపు ఎవరిదైతే చి అన్నాడో, ఎవరిదైతే తూ అన్నాడో, ఎక్కడ గౌరవం పోయిందో, ఎక్కడ తలగించుకున్నాడో, ఎక్కడ వెలివేసో అక్కడే అతనే అదే నోరు ఇచ్చించాడు. హల్లెలూయా. ఏ కుటుంబాలు మనల్ని వెలివేస్తున్నాయో, ఏ ఒక్క తల్లిదండ్రులు అయితే అంటున్నారోనండి, అమ్మో ఈ రాదా, అమ్మో వీడికి రాదా, అమ్మో అయి చేయదా, ఈ చేయదా, ఈ అప్పుడే కదా మన పరువులు కాపాడుకునేది, అప్పుడే కదా మన కుటుంబాలు కాపాడుకునేది, అప్పుడే కదా మా ఫ్రెండ్స్ని కాపాడుకునేది. అమ్మో మేము అడిగితే మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, అమ్మో వీళ్ళు అప్పుడే కదా మన పరువుని, మన ప్రతిష్టని, మన గౌరవాన్ని, మన కుటుంబాన్ని, మన యొక్క వైరాగ్యాన్ని కాపాడుకునేది. ఆ సమయంలో కదా విడిచిపెట్టేసి అనుకున్న నిమిషం తర్వాత ఉండేది మనకి ఇచ్చేస్తాడు దేవుడు. దేవుని నిశ్చయించాలంటే నువ్వు చేయాల్సిన పని ఏది ముఖ్యమో ఆలోచించుకో, ఏది చెయ్యాలో ఆలోచించుకుంటే. మేము చెప్పేసామన్నా, మేము చెప్పాం. మా నాన్న వాళ్ళ మా అక్క సొంత పెళ్ళి కొన్ని సంవత్సరం 2 సంవత్సరాలు అప్పుడు సేవ జరుగుతుంది. 2 సంవత్సరాలు సొంత పెళ్ళి మొత్తం మొత్తమే చూసుకోవాలి, మొత్తమే చెయ్యాలి. మా అమ్మ మా నాన్న మా తమ్ముడు పోయారు. ఇంట్లో హడావుడి. మీరు నమ్మరు, నెల రోజులు ఇంట్లో అన్నం కూడా తినలే. నీకు సత్యం చెప్తున్నావేనండి, చెప్పటం కాదు, ఎవడన్నా చెప్తాడు, చేసి చూపించాలి. ఎవడన్నా చెప్తారు, నోరే కదా, నాలికే కదా, 100 రకాలు మాట్లాడిద్ది నాలిక. పద్దాలు బయటికి వెళ్తాం, ఇంట్లో స్వీట్ ఉన్నా, హాట్ ఉన్నా దాన్ని వంక కూడా చూడాల. వాళ్ళు ఎవరు మళ్ళీ చుట్టాలే, మా నాన్న సొంత. నన్ను తిట్టే నువ్వు ఒక పాస్టర్ గారు అన్నిడికి ఇచ్చేసేసారు. కృష్ణ అమ్మే బాప్తీసం తీసుకుని రక్షణ పొంది పరిశుద్ధాత్మతో నింపబడి వైరాగ్యం కలిగి ప్రతిష్ఠ కలిగి ఉన్న అమ్మాయి కళ్యాణ మండపంలో చేశారు. సితారా కళ్యాణ భవానీపురం దగ్గర ఆయన మేనేజర్ అమ్మాయిని ఇష్టపడింది. ఆ పిల్ల ఇదన్నారు, అదన్నారు, ఇట్ట అంటాడు, అట్ట అంటాడు. అబ్బాయి పో, మాటలు మీకు పో,
పరువు పోయినప్పుడు అప్పుడు కాపాడుకున్నాం అంతే. మన 6 రోజులు 6 రోజులు ఉపాసకులు ఏం జరిగింది అనుకున్నారు? 6 రోజులు ఉపాసకుడికి ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్లు వచ్చినాయి. గర్భఫలం లేదు, మా కోసం ప్రార్థన చేయండి అని ఫోన్లు చేసి చేయించుకుంటున్నారు. మనమే అర్థం కాదు, ఒకరి దగ్గరికి మనమే ఒకరి దగ్గర రావాలి, వాళ్ళే మన దగ్గర రావాలి. అలా చేసేదే పరిశుద్ధత. యోసేపు వెళ్ళా ఫరో దగ్గరికి, ఫరో వెళ్ళాడు యోసేపు దగ్గరికి. వెళ్ళాడంతే, అయ్యా నువ్వే నాకంటే ఇచ్చుగా ఉంది, కొంచెం ఏదైనా యోసేపు అడగండి అన్న. ఎలా మరి? నాకు కావాల్సినది కాదయ్యా, నాకు కావాల్సింది ఆ సమయంలో నుండి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ టైంలో, ఆ పీరియడ్ టైంలో ఎన్ని నిందలు వచ్చేవి, ఎన్ని అవమానాలు వచ్చేవి. ఆ అవమానాలకి ఆ ఫ్రెండ్స్ని పోగొట్టుకోలేక, చుట్టాన్ని పోగొట్టుకోలేక, వీళ్ళని పోగొట్టుకోలేక, ఇది పోగొట్టుకోలేక మొత్తం పెద్ద పెద్ద పాపాలేం కాదు, చిన్న చిన్నయే. ప్రార్థనకి టైం అయిపోతుంది, 6 కోటం, 10 గంటల కోటం, 10 గంటల కోటం. ఫ్రెండ్స్ డిస్కషన్ జరుగుతూ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటే వెళ్ళొచ్చులేరా ఓ ప్రార్థన టైం అయిపోయింది. పర్లేదులే, వాళ్ళు ఎన్ని కోటలు ఎగ్గొట్టేసాం, ఎన్ని ప్రార్థనలు ఎగ్గొట్టేసాం. మాకే వర్తమానం, నా గురించి వర్తమానం రిపెండెన్స్ రావాలి. మార్చం ఒక కథలికి వచ్చేసారు మీరు. ఈ మొదటి రోజు మన జీవితంలో మీరు పరిశుద్ధ కోసం బ్రతుకుతారని, పరిశుద్ధ ప్రాణంగా చూస్తారు. వాక్యం చెప్తుందండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. వాక్యం అంటుంది, రక్తము కావాలంతగా పరిశుద్ధత కోసం పోరాడాలి. అంతగా పోరాటం చెయ్యాలి, మనం అంతగా పోరాటం చెయ్యాలి, రక్తము కావాలంతగా పోరాడాలి. నేను బయటకు వెళ్ళాడు పరిశుద్ధత, నా తలంపులు, నా తప్పన దేవుడండి మన తలంపందిగా దేవుడు రాశాడు. తలంపులు తప్పనయ్యో అన్ని విరిగి ఉంటాడు, సమస్తము అన్నీ ఇరిగి ఉన్నా, నడచినను పడుకున్నాను అయ్యా, అన్ని ఎరిగి ఉన్నాడండి దేవుడు, సమస్తం ఎరిగి ఉన్నాడు. ఇది ఎరగలేదు అంటానికి లేదు. నేనంటాను, పోతీఫర్ భార్యతో కొట్లాట పడేటప్పుడు పరువు పోగొట్టుకున్నప్పుడు దేవుడు చూశాడు, చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు చూశాడు. ఈ 2 చూసి దేవుడు అతను హై లెవెల్లోకి తీసుకెళ్ళాడు. హల్లెలూయా, తీసుకెళ్ళిపోయాడు దేవుడు అంతే. మా అమ్మ వాళ్ళు అంత అన్యులండి, పచ్చన్యులు. మీరు ఎలాగో బతుకమ్మ జాతరలు, ఈ జాతరలు మళ్ళీ వచ్చాము, అవి ఈ మేకల బలి, ఆ మేకల బలి, అన్ని బలిలే. మా తాత మొక్క అందరూ వాళ్ళ అయ్యే బరులు అన్నీ. ఎప్పుడైతే మేము మా కుటుంబం అంతా రక్షించబడి, మా తల్లిదండ్రులు మేమంతా ఎప్పుడైతే వచ్చామోనండి, అప్పటి నుంచి అండి మేము చెప్పేసేసి ఊరు వెళ్తాము, చూసుకుంటాం. పండగగా వస్తారేమో కానీ అంటున్నారు. అప్పుడు మేమన్నాము, పండగకి మేము రామండి, ఆటకి మేము రాకూడదు, మరి మీకు ఎవరు వస్తారు అన్నారు. మేము అలాంటి చెయ్యం దాన్ని అంతే. 70 కొన్ని పోతే కుటుంబాలు కొన్ని కోల్పోతాం, కానీ తర్వాత వాళ్ళే వస్తుంది చేసి. యోసేపు అన్నలు వచ్చంట సాష్టంగా పడ్డారంట, యోసేపు అన్నలు వచ్చి సాష్టంగా పడ్డారంట. నీకంటే పెద్ద పెద్ద వచ్చి సాష్టంగా పడతారు. ఫరో ఎక్కడ, యోసేపు ఎక్కడండి? ఫరో రాజు, యోసేపు ఎక్కడ? చూడండి, దేవుడు ఒక్క వ్యక్తిని హెచ్చించాలంటే. కాబట్టి ఈ రోజు మనం కాపాడుకోవాల్సిన ఏం తెలుసా? కుటుంబాల దగ్గరైనా, ఫ్రెండ్స్ దగ్గరైనా, చుట్టాల దగ్గరైనా, ఎక్కడికైనా మనం పోరాడాలి. విజయం వచ్చే వరకు పోరాడాలి. ప్రభా, నాకు కావాల్సింది పరువు కాదు, నాకు కావాల్సిన గౌరవం కాదు. అమ్మో వేసుకుంటే, ఇలా మాట్లాడకపోతే, ఇలా చూడకపోతే, ఇక్కడికి వెళ్ళకపోతే పరువు పోయినా పర్లా, పరిశుద్ధత కావాలి. హల్లెలూయా, కావాల్సిన పరిశుద్ధతే. ఆమేన్. నాకు జీవితం, పరిశుద్ధమైన జీవితం నాకు కావాలంతే. కొంచెం మేము కాలేజీకి వెళ్ళాం కదా, మేము వీళ్ళలో ఉంటాం కదండి, మేము మీలాగనే కదా, మేమే పెద్దోళ్ళమండి. మీ అందరికీ దేవుడు మాకైనా ఎక్కువ ఇచ్చేసారంట వరాలు ఏమన్నా అనుకో. మాకు నా బ్రహ్మలో మాకు నా అందరూ ఆ బ్రహ్మ బయటికి రండి. మీరెట్టానో మేము కూడా అంతే, కానీ పేరు మారింది, పాస్టర్ గారు, సేవకులు అంతే. మీకే దేవుడు పెద్ద దైవ శక్తి, పైనుంచి ఒక శక్తి పెట్టలేము. మాకు
మీరు ఎలానో మీ ఊడంతే. మీకు ఇంకా కొన్ని ఉంటాయి, మాకు ఇన్ని ఉంటాయి పోరాటాలు. వీళ్ళు వాళ్ళు 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 ఇటు రమ్మంటారు, అటు రమ్మంటారు, ఇటు రమ్మంటారు, అటు రమ్మంటారు, ఇటు రమ్మన్నా. ఈరోజు అలా నడిపించబడండి. ఈరోజు అలా వెళ్ళండి అంటే ఒక్కొక్కడు ముందుకు వెళ్ళాలండి. నేర్చుకోండి. మరి భక్తి అంటే ఇదేనండి. క్రైస్తవ జీవితం అంటే ఒక అంటారు ఇంకా తెలియట్లేదు దేవుని గురించి అంటుంది. ప్రతి ఆదివారం ఏంటుంది ఇంకా తెలియట్లేదు అంటుంది. ప్రతి ఆదివారం ఏంటుంది ఇంకా తెలియట్లేదు అంటుంది. ప్రతిరోజు వస్తుంది గుడి ఇంకా తెలియట్లేదు అంటుంది. అట్లా ఉన్నారు కొంతమంది. తెచ్చేసుకోవాలి మనం. ప్రతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తేల్చుకొని ముందుకు వచ్చేయండి అంతే. అప్పుడండి కొంచెం కష్టమేనండి, కొంచెం కష్టమే. కష్టాన్ని కొంచెం ఇష్టంగా మార్చుకుంటే దేవుడు నేర్చుతాడంతే. నేను ఐటీ చేశానండి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పెట్రోల్ తీసుకుని రైల్వే సంబంధించిన నేను కూడా అండి ఎంతో తగులుబాటు. మా కాలేజీ ఫ్రెండ్స్ అయితే నా బస్ లాగేసుకునేవాళ్ళు. వాళ్ళందరితో బూత్ మాటలు వస్తే నేనేం చేసేవానంటే ముందే బెల్ కొట్టుకుని వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు చూసి నా క్యారేజ్ బాక్స్ నిజం, నా క్యారేజ్ బాక్స్ మరి నేను తెప్పాను కదండి, నేను మాట్లాడలేను కదండి. మరి ఏ మాట అనలేను కదా. నా బస్ లాగేసుకోవడం, బస్ స్టాండ్ దాకా తీసుకెళ్ళి బస్ 12 రూపాయలు బస్ స్టాండ్ దాకా మామూలు గిలుకొని ఉండేవాళ్ళం. అప్పుడు నేను కాపాడుకో పర్లేదు లేదా, మీతో పాటు కలిసిపోవాలి వస్తలే. మరి ఏ చిన్న అన్ని ప్రతిదీ రండ్రా కాసేపు అందరూ ఆడుకుందాం, ఏదో ఒక్క నిమిషం, ఒకటి 10 నిమిషాలు అంతే. పుట్టిన మనం పీపీ జరిగి మన పీపీ తెలుసుగా బందరులో మీకు పీపీ ట్రైన్ సెట్ అని మా 10th క్లాస్ ఇంటర్ వాళ్ళు అందరూ ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ ఫోన్ చేశారు, నువ్వు రావాలి రావాలి రావాలి. అప్పుడే అన్నాను నేను కూడా వస్తాను. అబ్బాయి అన్న అడిగి చెప్పారు బాబు నువ్వు వస్తానని అన్నారు. అప్పుడే అన్నాను నేను ఖచ్చితంగా వస్తాను, మీతో పాటు ఎంజాయ్ చేస్తా. కాకపోతే ఒక రూలు, మనందరం కలిసి ప్రార్థన చేద్దామన్నా. అరే అది పీవీపీరా బాబు, గుడి కాదురా బాబు అన్నాను. నేను మనం ఏవైతే అక్కడ ఈవెంట్ పెట్టుకున్నాము, ఏదైతే తిందాం అనుకున్నామో అవన్నీ పెట్టి ఒక్క నిమిషం మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను, తర్వాత చక్కగా అందరం తిందాం, చక్కగా ఫొటోస్ దిగుతాం నేనే చెప్పాను. అట్టయితే వద్దులేరా బాబు అని. అట్టయితే నేను రాలేరా బాబు. తిండి కోసం పోయేది, ఇటు కోసం పోయేది. మనం ఇన్ని చోటకి వెళ్ళిపోతున్నాం. మరి ఆలోచించండి. మరి ఎన్ని నిలబడిపోవాలంతే. ఏసు కోసం నిలబడాలంటే ధైర్యంగా, రోషం నిలబడిపోవాలంతే. అస్సలు మేము అసలు వెళ్ళ కూడా వెళ్ళలేదంటే నేను అసలు అక్కడికి వెళ్ళనే అసలు అంతే. మరి ఇప్పుడు ఇట్లా ఎవరు ఉంటున్నారు లేండి అంటున్నారు. అప్పుడు నేను ఉంటున్నాక చూడు, మరి నేను ఉంటున్నాక చూడు. మరి కాపాడుకోండి. ఈ రోజు నుంచి ఒక డబ్బుని ఏ విధంగా కాపాడుకుంటాము, పరిశుద్ధత కాపాడుకుంటాం. ఎవరు రమ్మన్నా, ఎక్కడికి వెళ్ళినా, కూర్చున్నా, నుంచున్నా, ఎవరితో ఉన్నా, ఎవరితో స్నేహం చేస్తున్నా కావాల్సిన పరిశుద్ధత గుర్తించాలి. ఎవరు వేరే రకంగా మన ట్రాక్ తప్పుతున్నారు, ఏ వ్యక్తి పని చేస్తున్నాడు అమ్మండి పసి కట్టాలి. ఏదైతే ట్రాక్ తప్పాడు, ఓకే రైట్, ట్రాక్ తప్పాడు అంతే. పరిశుద్ధమైన మార్గం నుంచి మళ్లించబడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పిన పరువు పరువు, పాపం పాపం, లోకం 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 అనుకుంటున్నాడు. ఈ మాటలు ఆ మాటలు అన్ని వచ్చేస్తున్నాయి. పరిశుద్ధమైన మాటలు రావాలి ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఏమో తెలుసండి, మా ఫ్రెండ్స్ కంటే నేను అలా మా 10th క్లాస్ 9th క్లాస్ కాలేజీలో నేను ఉద్యోగం చేశాను. నేను గొరిల్లా క్లాస్ చేశాను. సేవకు రాకముందు దేవుడు సేవ చేయమంటే సేవ ఏం చేస్తాను బాబు, ఇంటికి అడుక్కోవాలి, మళ్ళీ ఎందుకు వచ్చిన బాబు పోయి తప్పదంతని నేను మనకి గొరిల్లా క్లాస్ చేస్తాను కదా. ఫోన్కి 16 క్లాస్ దాని గొరిల్లా మన బిఆర్టీసీ మూల టీపీఎం చర్చ్ ఉండేది, గులాబీ తోట అని. ఆ మూల వేసాను గొరిల్లా క్లాస్. రోజు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ సూపర్వైజర్గా పనిచేశాను. మాతా స్టూడెంట్ బెన్ సర్కిల్ దగ్గర ఒకటి ఉంది, అక్కడ పనిచేశాను. మళ్ళీ ఆటోనగర్లో పనిచేశాను. నేను ఎక్కడ పని చేసినా వారం 2 వారాలే. మళ్ళీ దుకాణం సర్దుకుని రావటమే. మళ్ళీ ఆదివారం వాక్యం దేవుడు మాట్లాడుతాను నా సేవకురా అని. ఇక తిరుగులే. దేవుడు అన్నిసార్లు మాటలు లోపలేదు. ఇక మంచమే ఎక్కడమే, ఇక సర్దుకోవటమే. మరి ఏంటనుకున్నారు, మరి దేవుడు అంటే ఆశ్రమాసీన వాక్యం చెప్పిన లోపడక, దర్శనం ఇచ్చిన లోపడిపోతే ఏం లేదు, ఎక్కడికి వెళ్ళినా ఫెయిలే, ఏం ఉండదు. ఇకంతే గొరిల్లా గ్లాస్ ఆపేసి
మళ్ళీ మాతా స్టూడియో చేసా సూపర్వైజర్, అది అక్కడ ఆపేసి ఆర్డనర్లో చేసాం, అక్కడ ఆపేసేసి ఫ్యాన్సీ షాప్లో చేసా 7 రోడ్లు బిఎస్ఎన్ దగ్గర ఫ్యాన్సీ షాప్ ఉంది ఒకటి, రోజుకి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అక్కడ కాలేజీకి వెళ్తే చేసుకునేవాళ్ళు. నేను మళ్ళీ పాల ప్యాకెట్లు వేసా. నేను డబ్బు సంపాదించాలని, చెయ్యాలని, ఇంట్లో ఇవ్వాలని, తప్పు కాదు అది. ప్రభు అన్నారు నువ్వు సేవకురా అని చెప్పాడు. మా పాస్టర్ గారితో అన్నాను వేసే నాకు చెప్పాలన్నారు. అలా దర్శనంతో ప్రభు నాకు చెప్పినాక లోపడలేదండి, వాక్యంతో చెప్పినా లోపడలేదండి. ఇక అంతే, ఎక్కడికి వెళ్ళా ఫెయిల్ 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 ఫెయిల్. అప్పుడు దాడికి వచ్చాను, టైం వేస్ట్ అయిపోదాను. అందుకే లోపడాలి, లోపడాలి. లోబడితేనే ఆశీర్వాదం, లోబడకపోతే శాపం. అప్పుడు మా కాలేజ్ ఉన్నప్పుడు నేను అందరికీ వాగ్దానం కార్డు ఇచ్చేవాడిని. యేసు లంచ్ బ్రేక్ దొరికితే యేసు ప్రభు గురించి చెప్పాను. అరే ఒకరు రెండో చర్చికి పొద్దుగులు చర్చి అంటే వేడరా బాబా ఆపరా బాబా అనేవాళ్ళు. నేను 2 సంవత్సరాలు చేశానంటే ఐటీ, ఒక 2 సంవత్సరాల కోర్స్ అది. అలా 5 నెలలు 3 నెలలు తర్వాత నుంచి 7 నెలల కన్నా నాకు పేరు పెట్టారు. పాస్టర్ గారు వచ్చేసారా బాబు అంటున్నారు. ఏమన్నారు? పాస్టర్ గారు వచ్చేసారా బాబు. ఒకళ్ళు వేసిపోతాడు, వస్తే ఒకళ్ళు వేసిపోతాడు. అట్టండి. కొంతమందికి ఈశ్వరు గురించి మా 10th క్లాస్లో ఎక్కువ ఆడవులతో స్నేహం చేసేవారు. ఆడలు 9 గంటలు, మొగలు 8 సంవత్సరాలుగా మాట వాళ్ళకి అందరూ చెప్పేవాడిని. ఆడవాళ్ళు అందరూ గుళ్ళు కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు, మొగలు కనపడదు. మొగలు ఏడో కూర్చుంటారు చూడండి. అట్ట బాగా వాక్యం చెప్పి అట్టండి వాళ్ళకు కూడా ఈశ్వరు గురించి చెప్పేవాళ్ళు. ఈశ్వరు గురించి చెప్పాలండి మనం. అప్పుడే దేవుని అందుకే రైత్యం చేసేసాడండి. ఎక్కడ తలదించుకున్నామండి అక్కడే ఇచ్చింది. మా టీచర్ గారు నన్ను కొట్టింది, నా సాక్ష్యం. మా టీచర్ గారు కూడా కొట్టింది. కంపాస్ ఉంటే మ్యాథ్స్ గీసేది, వృత్తలేఖని అంటారు. అంత పుడిచిందండి మా టీచర్ నాకు. అయినా కానీ నేను అసలు మాలేదండి. ఇంటర్వ్యూలో బైబిల్ తీర్చాను, నా పాకెట్ బైబిల్ ఉండేది, అది తీసుకొని చదివేవాడిని. ఆ హెచ్ఎం గారు నన్ను తిట్టినట్టు మా హెచ్ఎం గారినండి ఒకరోజు నన్ను పిలిచినప్పుడు 2000 రూపాయల నోటు ఉండే, పింక్ కలర్ నోట్లు అండి. అవి నాకు 4 ఇచ్చిందండి. అప్పుడు లెక్కెట్టిన ఎంత? అప్పుడు గోపి అన్నయ్య నా నిజం, మీకు అబద్ధంగా చెప్పేది, వీడియో కూడా చెప్తున్నాం అదే నేనండి. అందుకని అబద్ధం కాదు. నా నెంబర్ కోసం ఎత్తి మన గోపి అని అంటే ఆయన నెంబర్తో మాట్లాడుకొని 2000 అప్పుడు మోడీ పింక్ నోట్ అప్పుడు బ్యాన్ చేసే తర్వాత ఇచ్చిందని అన్నప్పుడు తిట్టినా కొట్టినామే. ఎక్కడ తలదించుకున్నాము అక్కడే. ఒక పాస్టర్ గారు అన్న 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అయ్యాడంట. నా ఒకసారి కాదు 4 సార్లు ఫెయిల్ అయ్యాడంట. 5వ సారి ఇంటర్లోకి వెళ్తుంటే ఆ గడ్డాలు మీసాలు అన్నీ వచ్చేసినాయి అంట. అందరు కుర్రోళ్ళు అందరూ లేచిన సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే నేను కాదురా బాబు నా వెనకాల వస్తున్నారా మాస్టర్ అన్నాడు. మాస్టర్ లాగా అయిపోయాడు. నేను ఇప్పుడు ఆయన ఎడకి చేశారు, జగన్ గారు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు అంట. ఎవరు అనుకున్నారు ఆయన? ఎంత మంచి తెలియజేసే జ్యోతిరాజ్ గారు. యేసయ్యా పాట రాసేటువంటి ఆయన. నీతో గడిపే ప్రతిక్షణము ఆ పాట రాస్తున్నాయి. 10th క్లాస్ 4 సార్లు రాష్ట్ర 3 సార్లు 4 సార్లు. ఇక 4 సార్లు ఏం చదువుతుంది? ఇక బ్రేక్ తీసుకుని అనుకోవాలా? ఎక్కడ పొరుగు పోయింది దేవుడు అక్కడే నిలబెట్టాడు ఆయన్ని. మనం ఎక్కడ తలదించో అక్కడే నిలబెట్టేసేస్తాడండి. కాపాడుకోవాలి పరిశుద్ధతే. ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని దేవుడు దీవించును కాక. మోకరిద్దాం, అందరూ 1 నిమిషం ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరి